నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. నారా లోకేష్ గారు యువగల పాదయాత్రకు సంబంధించి ఒక పుస్తకాన్ని రూపొందించి ఈరోజు బుధవారం రోజున సుమారు ఒక సంవత్సరం కాలం గడిపింది ఎన్డీఏ కూటమి ఏర్పడి. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి అక్కడ ఆ పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఓవరాల్గా ఈ పుస్తకం సొంతంగా స్వయంగా ఎందుకు రచించుకున్నారు, అసలు ఏంటి అనే అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే సార్, రెడ్ బుక్ అని చెప్పి ఒకసారి రాసుకున్నారు ఆయన. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆయన చేసినటువంటి యువగల పాదయాత్ర గురించి కూడా పుస్తకాలు రచించుకున్నాడు. ఈ పుస్తకాలు అనే ఆ పుస్తక పిచ్చి ఏంటి అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. దీనికి ఎలా చూడవచ్చు దీన్ని? ఇప్పుడు రామారావు గారు స్వీయ చరిత్ర రాస్తాను, నీ చరిత్ర రాస్తానని చెప్పి లక్ష్మీపార్వతి అమ్మేళ్ళం చూసాం. తర్వాత ఇప్పుడు వీళ్ళు అయిపోయిన దాని గురించి వీళ్ళే అడవడబడిపోయి పుస్తకాలు రాసుకుని ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. నిజంగా రాయలసీమ నుంచి స్టార్ట్ అయినా లేకపోతే చిత్తూరు రాయలసీమని కవర్ చేసిన తర్వాత ఏ పాదయాత్ర కంక్లూజన్లో రాయలసీమ డిక్లరేషన్ ఆ రోజు గౌరవ ప్రెసిడెంట్ గారు నారా చంద్రబాబు గారు పార్టీ అధ్యక్షులు సమక్షంలో కాకుండా ఈయన స్వయం ప్రకటితంగా ఇచ్చిన రాయలసీమ డిక్లరేషన్కి ఈరోజు దిక్కు దివాన లేనప్పుడు యోగంలో మీరు అన్నట్టు ఆ రెడ్ బుక్లో రాసిన దాన్ని బట్టి చూసుకుంటే అదే 1 year బట్టి జరుగుతున్న పాలన. సో యోగలం అనుభవాలు అన్నవి ఒక్కొక్క నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. నేను గతంలో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చూసా, చంద్రబాబు గారి పాదయాత్ర చూసా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చూసా, ఈవెన్ యువగలం కూడా అత్యంతం చూసాం. తర్వాత మీరు విజయవాడ ప్రకాశం దాటిన దగ్గర నుంచి విజయవాడ బ్యారికేడ్ మీద పరిగెట్టిన దగ్గర నుంచి కంక్లూజన్ ఎంత వేరంగా అయిపోయిందో కూడా చూసాం యువగలం అన్నది. సో ఈ ప్రాసెస్లో ఓకే మీకు అనుభవాలు అన్నవి చాలా ఇంపార్టెంట్. అవన్నీ లైఫ్ టైం మెమరీస్, చిన్న విషయం కాదు. రాష్ట్రం అంతా కలిగి తిరగడం, రాష్ట్రం అంతా నలుమూలల్లోనూ ఉన్న సమస్యలని మీ దృష్టిలోకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం సుపరిపాలన అన్న దగ్గర మీ అందరం ఆశ్చర్యచకితులు ఏంటంటే మీరు అంతకంత ఇప్పుడు ఆయన 10,000 ఇస్తే మొత్తం ఇంటికి 10కి 15,000 ఇస్తామన్నది, ఆడపిల్లకి కనబడితే 15,000 ఇస్తామని 18,000 సంవత్సరానికి ఇస్తామన్నది, నిరుద్యోగ భృతి, ఇవన్నీ పాత మాటలైనా సరే సార్ దాన్ని ఏదో అంటారు కదా ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్టు. రియల్లీ ఆకర్షణకు గురి 164 స్థానాలు ఇచ్చిన తర్వాత కూడా యోగలం అనుభవాలు వాళ్ళ పుస్తక రూపంలో రాసి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికి ఉన్న శ్రద్ధ, మీరు యోగలంలో చేసిన ప్రామిసెస్ డెలివరబుల్స్గా ప్రజలకు ఇచ్చారా లేదన్నది ప్రశ్న. అదైతే జరగలేదు. దానికి ఏదో అనేక రకాలుగా రీజన్స్ చెప్తారు. ఆల్టర్నేటివ్స్ 100 ఉంటాయి సార్. కన్నుడి చోవు 100 కారణాలలాగా మాకెందుకు అవన్నీ? వాళ్ళు ప్రజాస్వామ్యంలో మీ టెన్యూర్ 5 ఏళ్ళు. 5 ఏళ్ళు మీరు ఈ విధంగా చేస్తారనే ఎక్స్పెక్టేషన్స్ మీరు మాకు క్రియేట్ చేసిన దానికి ఆ యాంటిసిపేషన్స్ మేము ఊహించుకుని మీకు ఇచ్చిన అధికారం. దాని అవుట్కమ్లో 1/4 ఆల్మోస్ట్ మీకు 1 year గడిచిపోయింది. లాస్ట్ ఇయర్ ఎలాగో ఎలక్షన్ ఇయరే ఉంటుంది అది. అదే. సో అప్పుడు జరగనివి అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయండి. మీ జరిగి అద్భుతాలు ఎప్పుడు మీ తెలుగుదేశం ఆయనలో ఎలక్షన్ ఇయర్లోనే అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి, పెన్షన్ పెంచు, ఈ 3 ఎలక్షన్ ఇయర్లోనే జరిగాయి. అంచేత మీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ ఇయర్లో చేస్తారన్న దానికి మేము సిద్ధపడే ఉన్నాం. కానీ మీరు మాకు చెప్పిన ప్రామిస్ ఏంటంటే 5 ఏళ్ళు డెలివరీస్ చేస్తాం. ఎందుకంటే నాడు నాన్నగారు కాబట్టి, నేడు అబ్బాయి గారు కాబట్టి, ఇద్దరు కలిపి సమన్వయంతో మీకు వేణీళ్ళకి సన్నీళ్ళ పవన్ కళ్యాణ్ కూడా తోడేడు కాబట్టి ముగ్గురు కలిపి ఏదో మాకు త్రివర్ణ పతాకం ఎగరేసినట్టు ఎగరేస్తానంటే సేమ్ మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి త్రివర్ణ పతాకం అంటే మా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము గర్వంగా సెల్యూట్ చేసుకున్న ఆ పతాకం బదులు మాకు చెంబు నీళ్ళు మట్టే వస్తాయి. అదే మట్టి నీళ్ళు మా మహాన పోసారు ఈ సంవత్సరం బట్టి. అంతకన్నా ఇంకేముంది? అది దాని సారాంశం ఉంటుంది. రాయలసీమ డిక్లరేషన్ ఎప్పుడైతే మీరు మహానాడులో కూడా ప్రతిపాదించిన తరుణం అండ్ మా రాయలసీమ డిక్లరేషన్ని ఈ రోజు దాకా సంవత్సరం దాకా ప్రాశస్త్యం కల్పించకపోవడం, ఇవన్నీ ఆ బుక్ రూపంలో మీరు మీ ప్రస్తావన రాయలసీమ డిక్లరేషన్ అనే పేజీ కనుక ఉంటే ఏం చేస్తారో దాన్ని చింపుతారా, మళ్ళీ రీరైట్ చేస్తారా, ఒకసారి ఆలోచించుకోండి. రైట్. అంటే ఇప్పుడు వీళ్ళు ఇలా అంటే ఆయన ఒక పుస్తకాన్ని తీసుకెళ్ళి ఒక అన్నగానో లేకపోతే ఆయన ఒక గౌరవ ఇదిగానో చూసి వెళ్ళి ఆయన ముందు ఆయనతో ఆవిష్కరించుకోవడం అనేది అది గౌరవంగా భావించారు. ఓకే. అంటే దీన్ని సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి క్లాషెస్ అన్నీ కూడా ఏమీ లేవు, మేము ఒకటే అనేదానా దీని తాత్పర్యం? జీవో నెంబర్ 852 ఒకసారి మాట్లాడదాం. 2/6 అని చెప్పి మా ఇద్దరు పొరపచ్చలు లేవంటే కింద పొరపచ్చలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడండి. దెబ్బ తగిలినప్పుడు పెచ్చు కట్టేస్తుందండి. పెచ్చు కట్టినప్పుడు పెచ్చు బాగానే ఉంటుంది దాన్ని ముట్టుకుంటే, కానీ పెచ్చుని గట్టిగా నొక్కండి కింద నొప్పి ఉంటుంది. మీకు అర్థమైందా? అలా కిందన మాయని గాయాలు ఉన్నాయి. వాళ్ళే ప్రజలు, వాళ్ళ గురించి మాట్లాడండి. మరి కార్యకర్తలు, నేతలు వాళ్ళందరూ కూడా కింద పెచ్చు కింద ఉన్నవాళ్ళు, ఆ నొప్పి వాళ్ళు భరిస్తున్నారు. వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడదామంటే మాట్లాడదాం. అంటే అదే సార్, ఇప్పుడు వీళ్ళకి ఆన్సరబుల్గా అకౌంటబిలిటీ ఎట్లా దొరుకుతుంది ప్రజలకు? కానీ వీళ్ళకి బడ్జెట్లు సంవత్సరం పాలన తర్వాత బడ్జెట్ వాళ్ళే పెడతారు. ఖర్చు ఎంత పెట్టారో, డబ్బులు ఎంత వచ్చాయో వాళ్ళే లెక్క చెప్తారు. దానికి సమాధానం మాకే దొరుకుతుంది కదా, అంతకని ఇంకేం లేదు. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.